పయనం. గంగన్న ముందు నడుస్తున్నాడు. అతని నెత్తి మీద ఒక పాత ట్రంకు పెట్టె ఉంది. పెట్టెలో ఏముందో అతడు తెరిచి చూపిస్తే తప్ప మనకు అర్థం కాదు. అతని వెనకాల భార్య నరసమ్మ, కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి నడుస్తున్నారు. నరసమ్మ చేతిలో బట్టల మూట ఉంది. నారాయణ చేతిలో ఒక చారల సంచి ఉంది. వెంకటలక్ష్మి సంకలో 6 నెలల పసికందు ఉంది. వాళ్ళు బస్సు దిగి నడుస్తున్న రోడ్డు నున్నగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పత్తి పొలాలు సాయంత్రం ఎండకు మెరుస్తూ మందంగా వీస్తున్న గాలికి రెపరెపలాడుతున్నాయి. కంటికి అందినంత దగ్గరలో గుబురి చెట్లు, వాటి మధ్య తెల్లటి మేడలు కనిపిస్తున్నాయి. అదే మన చేరాల్సిన ఊరు అంటూ మెల్లగా గొడికాడు గంగన్న. ఎంత బాగుందో అంది వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ. ఆమె కళ్ళకు ఇలాంటి పచ్చటి దృశ్యం కనిపించి ఎంత కాలమైందో, నడిచినట్టే లేదు అంది నరసమ్మ ఆ పొలాలను కళ్ళ నిండా నింపుకుంటూ. వాళ్లకు మనసులో తమ ఊరు, బిడ్డుపడ్డ ఎర్రటి పొలాలు మెదులుతున్నాయి. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పనేముంది అన్నాడు నారాయణ ముందు నడుస్తున్న తండ్రిని ఉద్దేశించి. గంగన్నకు ఒక క్షణం తమ ఊరి దృశ్యాలు కళ్ళ ముందు కదిలినాయి. ఊరి చుట్టూ బగ్గుమని మండుతున్న ఎర్రటి నేలలు, గడ్డి ముక్క కూడా కనిపించని ఆ చేళ్లు, నిస్సారమైన నిర్జీవమై నీటి చుక్క కోసం నోరు తెరచినట్లు భూములు అన్నీ కళ్ళ ముందు కదిలి తన కొడుకు వైపు అద్దమైనట్లు చూశాడు గంగన్న. కాని కాలం వస్తే ఇంతే నాయనా అంటూ తన జోబును చేతిలో తడిమి చూసుకుంటున్నాడు. అతని జేబులో తమ ఊరి వెంకటస్వామి రాసి ఇచ్చిన జాబు ఉంది. ఆ జాబు అందుకోవలసిన మనిషి ఎదురుగా కనిపిస్తున్న ఊళ్ళో ఉన్నాడు. ఊరికి దగ్గరగా వచ్చారు వాళ్ళు. ఊళ్ళో మనుషుల కలకలం వినిపిస్తుంది. ఊళ్ళో అడుగు పెట్టగానే ఎదురైన ఇద్దరు యగాదిగా చూశారు ఈ నలుగురిని. వాళ్లకు కొత్త మనుషులు అని చూడగానే అర్థమయ్యింది. యా ఊరున్నా తమది అని అడగారు మొక్కల్లోకి చూస్తూ. పడమటి దిక్కున ఉన్న పాపంపల్లె నాయన, రామప్ప గారిని కలుసుకోవాలని వస్తూ ఉండాము అన్నాడు గంగన్న. ఓ, మా రామప్ప గారి కోసమా? అదిగో ఆ కనిపిస్తుండే పెద్ద భవనమే ఆయనది. ఇందుకు ఏ పని మీద వచ్చినారు అడిగాడు వాళ్ళలో ఒకరు. ఉన్న ఊళ్ళో పనులు లేక బతుకుతెర కోసం వచ్చినాము అని సిగ్గు విడిచి చెప్పుకున్నాడు గంగన్న. అవును పాపం, మీ ప్రాంతం నుండి చాలామంది ఈ వైపు వస్తుండారు. ఈ సంవత్సరం పెద్ద కరువు వచ్చి పడిందంటనే అన్నాడు జారిని కనబరుస్తూ ఆయన. కరువు అనే మాట వినగానే వాళ్ళ శరీరాలు భయంతో జలధరించినాయి. ఎలా చెప్పుకోవాలి నాయనా? కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది. రామప్ప గారు ఏదైనా పని చూపిస్తే బతుకుతాము అన్నాడు. మీకేం భయం లేదు, పని చేసే పురస్తు ఉండలా గాని ఏదో ఒక ఆదరవు చూపిస్తాడు మా రామప్ప. పోయి రండి, రామప్ప ఇంటిగాడే ఉండండు అంటూ ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది గంగన్న కుటుంబం. ఇంత దూరం నమ్ముకొని వస్తుండామే, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండాయో ఏమో అన్న అనుమానం వాళ్ళను ఒకవైపు పీడిస్తూనే ఉన్నాయి. వాళ్ళు పలికిన 4 మాటలతో ఒక భయం తొలగిపోయినట్లుంది గంగన్న కుటుంబానికి. చివరికి ఒక పెద్ద భవనం దగ్గరకు చేరుకున్నారు వాళ్ళు. పైన అంతస్తు కూడా ఉంది. భవనం చుట్టూ ప్రహరీ గోడ, గోడకు ఇనుపు గేటు తెరిచే ఉంది. నేరుగా లోపలికి అడుగు పెట్టినారు వాళ్ళు. లోపల విశాలమైన ఆవరణ, పెద్ద పెద్ద గడ్డివాములు, ఒక వైపున 2 ట్రాక్టర్లు, ఒక జీపు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం అంతా గమనించేసరికి రావాల్సిన చోటకే వచ్చామనుకున్నారు వాళ్ళు. ఎవరు మీరు అంటూ ఒక నడియ వయసు మనిషి గద్దిస్తూ ఎదురు వచ్చాడు. గంగన్న రామప్ప గారి కోసం
వచ్చినాము అంటూ వినయంగా చెప్పుకున్నాడు. యా ఊరు? ఏమిటి? ఎందుకు కొత్త మొక్కలుగా ఉన్నారే? ఈ ప్రాంతం వాళ్ళు కాదే? ఇలాంటి ప్రశ్నలన్నీ రకరకాలుగా వేసి జవాబులు రాబట్టి నమ్మకం కుదిరి తన వెంట లోపలకు పిలుచుకుపోయాడు ఆ నడియ వయసు మనిషి. అక్కడ పెద్ద చావడిలో జగతి మీద నిబద్ధిగా కూర్చున్న 60 ఏళ్ల మనిషి చూపిస్తూ ఆయనే వెళ్ళి కలుసుకోండి అని చెబితే ఆశ్చర్యపోయారు వీళ్ళు. రామప్ప గారంటే చాలా లావుగా, ఎత్తుగా, సినిమాల్లో భూస్వాములుగా హోందాగా ఉంటారని భావించిన వీళ్ళు అందుకు విరుద్ధంగా ఆయన కనిపించేసరికి విరుస్తూరిపోయారు. రామప్ప గారు పొట్టిగా, కుద్దమట్టసంగా, ముతికిన బనియను, ముతక పంచతో, ఎర్రపు రంగు శరీరంతో చూడగానే మనలాంటి మనిషి అనిపించేలా ఉన్నాడు. గంగన్న ఆయన దగ్గరకు వెళ్ళి తన చొక్కా జోబులో నుంచి కాగితం మడత తీసి ఆయనకు వినయంగా అందించాడు. దాన్ని అందుకుంటూ కూర్చోండి అన్నాడు ఆయన. వాళ్ళు ఆయనకు ఎదురుగా ఉన్న చిన్న అరుగు మీద కూర్చున్నారు. రామప్ప కాగితంలో రాసి ఉన్న విషయం అంతా చదివి వెంకటస్వామి ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు ఆయన. నా గన్న అంటూ కేక వేస్తే వచ్చిన మనిషికి వీళ్ళ గురించి చెప్పి మన పెంకుల కోటంలో వీళ్ళకు బస ఏర్పాటు చేయించు అని పురాయించి మీరు వెళ్ళండి, పొద్దున మాట్లాడుకుందాం అని పంపించాడు. గంగన్న కుటుంబం అంతా పెంకుల పాకలోకి చేరుకుంది. విశాలంగా 2 గదులతో అనుకూలంగా ఉంది ఆ పాక. అప్పటికే చీకటి పడుతూ ఉంది. పాకలో కరెంటు బల్బు వెలిగించారు. నరసమ్మ, వెంకటలక్ష్మి ఇల్లు శుభ్రం చేసే పనిలో మునిగిపోయారు. తాము తెచ్చిన బట్టలను, ఇతర సామాన్లను ఒక మూల సర్దుకున్నాడు గంగన్న. గదిలో ఒక మూలన పాత బెంచ్ మీద కూర్చున్నాడు. ఎక్కడ తమ ఊరు, ఎక్కడ ఈ ఊరు? ఇలా రావాల్సి వస్తుందని ఎప్పుడైనా ఊహించినామా? ఒకసారి తమ ఊరు, ఇల్లు, ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చిన ముసలి తల్లి, చిన్న కొడుకు గుర్తుకు వచ్చినారు. అతని ఆలోచనల్లో జీవితమంతా ఒకసారి మెదిలింది. 5-6 సంవత్సరాల కిందటి వరకు కూడా గంగన్న కుటుంబం ఆ ఊళ్ళో ఒక స్థాయి గల మంచి రైతు కుటుంబం కింద లెక్క. 10 ఎకరాల మెట్టబావి, కింద 2 ఎకరాల సాగు భూమి, సొంత ఇల్లు, ఇంటి వెనక దొడ్డిలో గడ్డివామలు, పాడించే పశువులు, భార్య మెడలో 5 తులాల బంగారము, పచ్చగానే బతుకుతున్న కుటుంబం అతడిది. అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఏదో ఒక 7 పంటలు పండి కుటుంబం నిలదొక్కునేది. అయితే గత 4-5 ఏళ్లగా పరిస్థితులు మారిపోయినాయి. వరుసగా 2 ఏళ్లు వర్షం రాకపోవడంతో బావిలో నీరు అరుగట్టుకుపోయాయి. అప్పు చేసి 2 బోర్లు వేయించాడు. ఆ బోర్లు సంవత్సరం దాటకుండానే మొరాయించాయి. 6 నెలల్లో అప్పులు మాత్రమే మిగిలాయి. ఈ సంవత్సరం అయితే మరీ ఘోరం. గత 50 ఏళ్లలో ఇంత కరువు ఎప్పుడు రాలేదని పాత తరం వాళ్ళు చెబుతున్నారు గంగన్నకు. రోజు రోజుకు తిండి గింజలను ఏ పూటకా పూట సమకూర్చుకోవడమే దుర్భరమైపోయింది. ఇంట్లో తినేవాళ్ళు ఆరుగైనారు. ఒకరికి కూడా చేయడానికి పని లేదు. గడ్డి లేక 2 గీదెలని, 7 గొడ్లను ఆయన అక్కడికి అమ్మి కొద్ది రోజులు బతుకు ఈడ్చినాడు. గంగన్నకు ఇప్పుడున్న ఒకే మార్గం ఊరు విడవడం. ఎక్కడికైనా వలస వెళ్ళి కూలీనాలి చేసుకొని పెళ్ళం పిల్లల్ని పోషించుకోవడం. గంగన్న ఏమి చేయాలో పాలుపోక పక్కింట్లో ఉన్న వెంకటస్వామితో మాట్లాడినాడు. వెంకటస్వామి ఆ ఊళ్ళోనే పెద్ద రైతు. అతని 2 కొడుకులు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. పట్నంలో వ్యాపారాలు,
భవంతులున్నాయి. గంగన్న అతన్ని కలిసి, నువ్వే ఏదో ఒక దారి చూపి మా కుటుంబాన్ని గట్టున పడేయాలి అని సిగ్గు విడిచి అడిగాడు. గంగన్న పరిస్థితి ఆయనకు తెలుసు. వెంకటస్వామి బాగా ఆలోచించి, నువ్వు ఏమి అనుకోనంటే ఒక మార్గం చెబుతాను అన్నాడు. గంగన్న ఏదైనా సరే చెప్పమన్నాడు. మా బంధువు ఒక ఆయన కర్ణాటకలో బళ్ళారి దగ్గర కపిలి కోటలో ఉన్నాడు. ఆయన పెద్ద రైతు. అతని దగ్గర సంవత్సరమంతా పని ఉంటుంది. మీ నలుగురు అక్కడికి వెళ్ళి కష్టపడితే రోజుకు 400కు పైగా సంపాదించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. గంగన్న మనసులో ఉన్నది కూడా ఇలాంటి మార్గమే. అంతే, ఒక్కరోజు కూడా ఆగలేదు. గంగన్న వెంకటస్వామితోనే దారి ఖర్చులకు ఇప్పించుకొని మరుసటి రోజు పొద్దునే ఎవరికి చెప్పకుండా మూటాముళ్ళు సర్దుకొని కుటుంబంతో ఊరు వదిలిపెట్టినాడు. గతమంతా గుర్తుకు వచ్చి కుమిలి కుమిలి దుఃఖించినాడు గంగన్న. కన్ను కోలకల నుండి చుక్కలు చుక్కలుగా కారిన కన్నీళ్లు అతని గడ్డాన్ని తడిపివేసినాయి. ఆ జ్ఞాపకాలు చుట్టుముట్టి గంగన్న గుండె భారమయ్యింది. పక్కన కూర్చున్న నరసమ్మ అతని గమనిస్తూ ఉంది. అతని ఆలోచన ఏమిటో ఆమెకు అర్థమయ్యింది. మనకు మాత్రమేనా ఈ గతి పట్టింది? ఎట్లాంటి రైతులు కూడా పని పాట కోసం ఊరు విడిచి పరాయి చోటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాలం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. 2 ఏళ్ళు మంచి శనక్కాయ పండాలే గాని మన అప్పులు తీరేది ఎంతసేపు? మళ్ళీ వానలు రాకపోతాయా? మన ఊరు చెరువు నిండకపోతుందా? నువ్విట్లా యాదురు పెట్టుకోవద్దు. పాండవు లాంటి వాళ్ళు 13 ఏళ్ళు వనవాసం చేశారంట. మనమనగ ఎంత? ఊరుకో అంటూ ఓదార్చింది నరసమ్మ. మరుసటి రోజు పొద్దునే రామప్ప గారు పిలవడంతో నలుగురు వెళ్ళి నిలబడ్డినారు. రామప్ప గారు, చూడు గంగన్న, నువ్వు మరీ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. నా మాది నువ్వు రైతువే. నీ సంగతంతా మా వెంకటస్వామి వివరంగా రాశాడు. మీ ప్రాంతం కరువు పరిస్థితులు ఇక్కడ అందరికీ తెలుసు. మీ ప్రాంతం నుండి వలసలు వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల దండిగా ఉన్నారు. నువ్వేమీ సంకోచపడవద్దు. మీరంతా మీ సొంత ఇంటిలో మాదిరిగా ఇక్కడ ఉండిపోండి అని చెప్పినాడు. మీకు కావాల్సిన సంబరాలన్నీ అడిగి తీసుకోండి. ఇక్కడ కూడా మీరు రైతులాగే బతకండి. మనందరిది రైతు వంశం. మనల్ని మనమే కాపాడుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నంత కాలము ఇక్కడ రేటు కంటే ఎక్కువగానే మీకు ఫలితం ఇస్తాను. మీ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడ్డగానే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినాడు. తెల్లవారుతుండగానే గంగన్న, నరసమ్మ, నారాయణ, వెంకటలక్ష్మి పచ్చని పరిమాణాల గణన మీదుగా నడుస్తున్నారు. ఇక్కడిలాగా కనీసం 1 ఎకర భూమికైనా తమకు సాగునీరు ఉంటే అన్న ఆకాంక్ష వాళ్ళ మనసులో సురులు తిరుగుతోంది. ఎర్రటి పొలాలపై నీళ్ళెప్పుడు జాలువారుతాయా? ఇక్కడిలాగా అక్కడ కూడా పచ్చదనం ఎప్పుడు పరిమళిస్తుందా అన్న అసంకురాలు వేగంగా మొలకెత్తుతున్నాయి. కరువులో నడిచిన వాళ్ళ పాదాలు మెత్తని పచ్చిక మీద ఒదిగినట్లు మృదువుగా సాగుతున్నాయి. మళ్ళీ తమ ఊరి వైపు తమ పాదాలు పయనించాలి. వాళ్ళ మనసులో అనంతమైన ఆశలు సవ్వుళ్ళు ధ్వనిస్తూనే ఉన్నాయి. దేశం సరిహద్దులో ఉండి కాపాడేవాడు సైనికుడైతే అందరి కోసం ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడే. రైతు పడని కష్టం లేదు. రైతు చూడని నష్టం లేదు. రైతు చూడని చావు లేదు. మనకి అన్నం గురించి ఎదురు చూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలియదు. అందరి ఆకలి తీర్చడం కోసం నిస్వార్థంగా వ్యవసాయం చేస్తున్న రైతులే నిజమైన హీరోలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.